అందరికి శుభాకాంక్షలు, సంగతి శుభాకాంక్షలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ డానీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో ఏంటయ్యా అంటే, నేను పుట్టి పెరిగి ప్రస్తుతం ఉంటున్న ఊరు పసుమర్రు. ఈ ఊళ్ళో ప్రతి సంవత్సరం సంక్రాంతికి చెరువు కట్టకుండా ఒక ఉత్సవంలాగా జాతరలాగా చేస్తారనమాట. యాక్చువల్గా నేను వెళ్ళను ఎక్కువ శాతం. ఒక ఫీల్డ్లోకి దిగిన తర్వాత ఏంటంటే మనకు దానికి తగ్గట్టు మనం మారిపోవాలి, రైట్? సో దానికి తగ్గట్టుగా మారాలి కాబట్టి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను సహజంగా ఒక ఇంట్రోవర్ట్ అనమాట. పెద్దగా ఎక్కువగా ఎవరితో మింగిల్ అవ్వను, అంటే కలవను. కలిసాను అంటే ఇంకా అంటే నేను అంత ఇసుకిస్తాను, పక్కన వాళ్ళు ఎవ్వరు ఊహించలేరు అనమాట. నేను అంతగా ఇసుకిస్తాను అనమాట. అసలు నిన్న చెరువు మీదకి వెళ్ళి చూస్తే నా పరి అసలు ఏంటో ఇదంతా ఎంతమంది ఆడ నుంచి వచ్చారు బాబు అనుకున్నా. అంటే ఒక చేశారు కదా, చెరువు కట్ట మీద అట్ట దేవుళ్ళు పెడతారు. అట్ట పెట్టే ముందు చెరువులోకి దించి ఒక చెరువు లోపల ఒక తిప్పుతారనమాట. తెప్పోత్సవం ఏదో సంథింగ్ అంటారు, నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఇయర్ వీడియోలు దాన్ని కవర్ చేద్దాం మనం ఖచ్చితంగా. సో నేను ఇలా తిరుగుతా కొంచెం అట్ట పక్కకి వెళ్తే ఎక్కడ చూసినా పానీపూరి వెళ్ళే పానీపూరి. వాడికైతే నిన్న పండగ అనమాట. ఇంత ముందుకు వెళ్తే గంటలో ఒక జిగేలు అంటా ఉంది. 1 గంటలో పడింది. ఏంటిదా అని చూస్తే అది పాము రెడర్ అని చెప్పారనమాట వాళ్ళు. అంటే మనం చెయ్యి పెట్టి నొక్కితే మన జాతకం చెప్పిద్దంట. సో ఇక్కడ వచ్చి చేతులు చూసి చెప్పేవాళ్ళు అయిపోయారు. ఇంకా యంత్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏంటోలే, ఇది ఫస్ట్ టైం నేను చూస్తుంది. ఇది పిల్లగాడు ట్రై చేస్తున్నాడు అనమాట. నేను పక్క నుండి చూస్తున్నాను. మనం కూడా ట్రై చేద్దామో వద్దా అని ఆలోచిస్తూ సర్లే ట్రై చేద్దాం, 30 రూపాయలు అని చెప్పాడు. ట్రై చేద్దాంలే ఒకసారి చూద్దామని ఇంకా నేను వెనక్కి తిరిగితే ఆడ ఇంకోటి ఉంది. సరే ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం, ఇక్కడ ఎవరు లేరు కదా అని నేను ఇక్కడికి వచ్చేసాను. అంతే అని అడిగాను, 30 రూపాయలే అన్నాడు. చూద్దాం పెట్టుకున్నాను అనమాట. సరే పెట్టుకుంది, నాకేమన్నా చెప్పిద్దాము నా లైఫ్ గురించి అని చేయబెట్టి కొంచెం ప్రెస్ చేశాను అంతే. సో మొదలు పెట్టింది, ఏదేదో చెప్పింది. అరే నేను ఎవరిని ప్రేమిస్తానని, నన్ను ఎవరన్నా ప్రేమిస్తారా అని చెప్పిద్దా అంటే అది చెప్పలేదన్నమాట. అరే ఏంట్రా ఇది, అది చెప్పకపోతే వెళ్ళరా, సరేలే ఏదో ఇంకా అలా అనుకొని ఇంకా చెప్పిందా అంటే, కొంతమంది సంతోషపెడతావు, నువ్వు సంతోషిస్తావు, కొన్ని బాధలు వస్తూ ఉంటాయి అని చెప్పింది. అంతా నమ్మొచ్చా నమ్మకూడదా ఇలా అనుకుని వెనక్కి తిరిగాను. ఇంకా ఇది అంతమంది ఉన్నారు అక్కడ. ఇంకా ఏం చేస్తాం కానీ బంతి తీసుకుందాం అనుకున్నా. మొదలుకి నేను బంతిలా ఉన్నాయి, ఇంకా బంతి తీసుకుని వెళ్తే మామూలుగా ఉండదని ఇంకా బంతి పక్కన పెట్టి ఇంకా బొమ్మలు చూస్తున్నా. సో బొమ్మలు చూస్తా అక్కడ కనిపించింది గన్ను తీసుకొని వెళ్దాం వేటకు అనుకుంటే మళ్ళీ వద్దులే, లైసెన్స్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారని ఇంక గన్ను కూడా కొనుక్కోలేదు. మాస్కులు తీసుకుందాం అనుకుంటే ఎందుకు మనమే పెద్ద ఇదిగా ఉన్నాం, మనం మాస్కులు పెట్టుకొని భయపెట్టే అంతే ఉందిలే, మనం చూస్తేనే తడుచుకుంటారు అని ఇంకో వాటిని కూడా జస్ట్ లైట్ తీసుకున్నా. కానీ తీసుకోవాలనిపించినా కానీ చిన్నపిల్లల మాస్కులు అవి నాకేమో సెట్ అవ్వవు, అందుకే నేను తీసుకోలేదు. సో తిరుగుతా ఉన్నా. మళ్ళీ ఇందాక రికార్డ్ చేయలేకపోతే ఇప్పుడు రికార్డ్ చేద్దామయ్యా అంటే మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు రికార్డ్ చేయడం కుదరదు కదా, కానీ వీలైనంత మట్టుకు రికార్డ్ చేయాలని రికార్డ్ చేశాను అనమాట. ఇట్లా జరుగుతూ ఉంది. మళ్ళీ ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేస్తూ ఉన్నారు. అస్సలు ఆగనే ఆగలేదు. ఎంతమంది అసలు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి పోయి. ఫస్ట్ టైం పసుమల్లో ఎంతమందిని చూశాను. సర్లే నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆ బొమ్మలు చూసి ఏదో ఒకటి చూద్దామనేసి వెళ్తే గంటలో ఇంకోటి పడింది కారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మన ప్రపంచంలో బాయ్స్కి కార్ల మీద ఉండే పిచ్చి మామూలుగా కాదనమాట. అక్కడ కార్ షీట్ ఒకటి కనపడితే దాన్ని అడిగాను ఎంత అంటే 150 చెప్పాడు అనమాట. సరే ఇవన్నీ చూద్దామని తీసుకుంటే
నాకు అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నా తీసుకునేవాడిని అనమాట. ఫుల్లీ ప్లాస్టిక్ చీప్గా ఉంది బాగా క్వాలిటీ అనేది. సో 150కి తీసుకొచ్చి వద్దాం అనుకుంటే వద్దులే అనిపించింది. ఇంకా మళ్ళీ తిరిగి ఇచ్చేసాను. దీనిలో లేదో తీసుకోవచ్చు అనేసి ఇంకొంచెం ఇంతే ముందుకి వెళ్దాం అనుకుని వెళ్తారు మొత్తం వేసి గడ్డ చిన్నగా వెళ్ళిపోయాను. ఇంకొక ఇంట్లో మళ్ళీ అది ఆరెంజ్ ఎస్ కనబడింది కదా, ఆరెంజ్ ఇది లవ్ సింబల్ కూడా నచ్చిందనమాట. సో ఇంకా దాని దగ్గరికి వెళ్ళాలి అని చిన్నగా నడుచుకుంటా వెళ్ళా. సో నాకు ఆరెంజ్ బాగా నచ్చింది. నాకు ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. ఇంకా వేరే కలర్స్ ఏం పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎంత ఏంటి అని అడిగాను అన్నయ్యని. అడిగితే 100 రూపాయలు అని చెప్పాడు. సో 100 రూపాయలు వర్తేలే, బయట ఎక్కడ చూసి నేను కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనేసి సో ఇంకా ఒకటి అడిగాను. దాన్ని పర్చేజ్ చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఇది 2 years బ్యాక్ ఒకటి కొన్నా కానీ అది లేదు ఇప్పుడు నా దగ్గర. ఇదైతే దానికంటే ఇది నాకు ఇంకా బాగా నచ్చింది. సరే అని పక్క ఉలికేస్తే అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇందులో నాకు బుద్ధుడి బొమ్మ చాలా బాగా నచ్చింది. నాకు ఎప్పటి నుంచో బుద్ధుడి బొమ్మ ఒకటి కొనాలి అని ఒక చిన్న ఇది ఉంది. అక్కడ చూసినా కొంచెం హై కాస్ట్ చెప్తున్నారు. అంటే 500, 600 మీరు అనుకోవచ్చు. 500, 600 ఎక్కువ కాస్ట్ అనుకోవచ్చు మీరు. బట్ 500-600 నేను దానికి అంత ఎఫర్ట్ చేయను. సర్లే అని ఇక్కడ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అని కొంచెం ముందుకు వెళ్ళి అటు సైడ్ వెళ్ళేసరికి ఇంకిద్దరు దూరాడు. అటు సందులో ఉందిలా అటు వెళ్దాం అనుకున్నాను. వెళ్తే ఇంక దూరారు అనమాట. ఇంకొక దూరంగా వెనక్కి తిరిగితే మా ఫ్రెండ్స్ చేశారనమాట. వాళ్ళతో ఒక సెల్ఫీ దిగాను. సమీర్ అండ్ ఇమ్రాన్ అనమాట. సో నాది లవ్ సింబల్ లేకుండా మా ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించేసి నేను దీన్ని బార్గెన్ చేద్దామని వచ్చేసాను. ఎంత ఎందుకు అనుకుందామని వచ్చేస్తే అతను నాకు 300 అని చెప్పాడు అనమాట. 300 సరేలే అని ఎంత అయిందని అడిగితే ఇంకా 200 అన్న అన్నాడు. నాకు వద్దులేయ్యా, నేను వెనకాలి ఇంకా అనుకున్నా. వెనక్కి తిరిగితే ఎంత అయింది, 100 రూపాయలు ఇస్తావు ఇవ్వాలి. 100 రూపాయలు నేను ఆలోచిస్తుంటే నేను సర్లో వద్దులే అనుకుని ఇంక వెనక్కి తిరిగాను. సరే అదా తీసుకొని ప్యాక్ చేసి ఇచ్చేసాడు అనమాట 100 రూపాయలకి. అది సంగతి. మీకు తెలియంది కాదు బాగా, మీకంటే బాగా నేనేం చేయలేను. అది ఇంకా తీసేసుకొని 100 రూపాయలకి ఇచ్చేసాడు అనమాట. 100 రూపాయలకి ఇంకా తీసుకొని వస్తుంటే మా ఫ్రెండ్ ఇంకా నాది లవ్ సింబల్ ఇచ్చేసాడు. ఇంక ఇది మళ్ళీ చేతిలో ఎందుకులే అంతమందిలో అని స్కూటీ వేసుకెళ్ళాము అనమాట. సో ఆ స్కూటీలో పెట్టేద్దామనేసి వెళ్తుంటే ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. నడవటం జస్ట్ ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి అటు ఇటు నడవటానికి మాత్రమే ఖాళీ ఉంది. నేను మామూలుగా ఇది జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే. వీడియో ఇంకా ముందు ఉంది. ఇది జస్ట్ ఒక్క పార్టే. ఇంకా ఆల్మోస్ట్ 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఎస్, డానీ డార్లింగ్ 0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? ఇంకా 2 వీడియోలు వస్తాయి చూడండి, సపోర్ట్ చేయండి. ఎస్, చూడండి పానీపూరి బళ్ళు చెప్పాను కదా, అదే నిన్న పానీపూరి బళ్ళారు స్వామి. పిల్లలు ఎగురుతున్నారు అసలు. నేను కూడా వెళ్ళి ఎగురుదాం అనుకున్నా కానీ అప్పుడు ఏమంటారు తెలుసుగా, ఇప్పుడు అమ్మ బంటి అని అంటారనేసి వద్దులే అని లైట్ తీసుకొని ఇంకెళ్ళి బండిలో నేను కొన్న 2 వస్తువులు బండిలో పెట్టేసి మళ్ళీ రిటర్న్. అది చెక్ చేసుకోవాలి కదా, తప్పదు కదా. మళ్ళీ వెళ్తే ఇంకా దోస్తు గారు ఇంకొకడు వచ్చాడు, ప్రశాంత్ ఈ అబ్బాయి పేరు. శాంతం అంటా నేను. నెక్స్ట్ మిగతా 2 వీడియోల కోసం ఎదురు చూడండి. ఉంటా, టాటా, బాయ్ బాయ్. నేను మీ డానీ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డానీ డార్లింగ్ 0.